హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. హెబ్బా పటేల్, అఖిల్, తరుణ్. అఖిల్ ఫేమస్ ఫర్ రాజు రాంబాయ్ మూవీ. రాజు రాంబాయ్ మూవీలో ఎక్సలెంట్గా చేశాడు. యాక్షన్ మాత్రం సినిమా చిన్న మూవీ అయినా సూపర్ హిట్ కొట్టింది. పెద్ద పెద్ద మూవీస్ మధ్యలో కూడా నిలబడి మంచి పేరు కొట్టుకునింది రాజు రాంబాయ్. సిరి, పృథ్వీరాజ్ గారు కూడా ఇందులో ఉన్నారు. ఈ మధ్య హెబ్బా పటేల్ తీసే ప్రతి మూవీ హారర్ జోనర్లోనే వస్తుంది. హారర్ జోనర్లో మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్తో అయితే మన ముందుకు వస్తుంది. ప్రతి మూవీ ఎక్సలెంట్ హిట్ కొట్టుకుంటూ వెళ్తూనే ఉంది హెబ్బా పటేల్. ఈ ఈషా మూవీ ఒక 70 ఫిల్మ్స్ చూసి ఇందులో ఏది రిలీజ్ చేద్దాం అని సెలెక్ట్ చేసుకొని ఒక 4 ఫిలిమ్స్ సెలెక్ట్ చేస్తే ఆ 4 ఫిలిమ్స్లో ఇది ఒక మూవీ. ఈ మూవీ అనేది ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈషా మూవీ హెబ్బా పటేల్ అండ్ తరుణ్, అఖిల్, సిరి, పృథ్వీరాజ్ వీళ్ళ కాంబినేషన్లో ఒక హారర్ జోనర్లో అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఏదైనా ఒక హారర్ మూవీ అది హారర్ రేంజ్లో ఉంది అని చెప్పుకోవాలంటే ఆ ట్రైలర్లో ఫస్ట్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసి చెప్పొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ మూవీకి కరెక్ట్గా సెట్ అయింది అనిపిస్తుంది. స్టార్టింగే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడగానే ఒక హారర్ జోనర్ ట్రైలర్ అయితే అనిపిస్తుంది అని అనిపించేలా ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం నాకు అలాగే అనిపించింది. పృథ్వీరాజ్ గారిది అయితే యాక్షన్ వేరే లెవెల్లో ఉంది. ఒక బి గ్రేడ్ ఫిలిమ్స్ చేసుకునే రేంజ్ నుంచి సూపర్ యాక్టర్ రా బాబు అనే రేంజ్కి ఎదిగాడు పృథ్వీరాజ్ గారు అయితే. యానిమల్ మూవీలో విలన్ రేంజ్ యాక్షన్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ చేసి ఇప్పుడు ఈ ఈషా మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేయాలి అంటే అది వేరే లెవెల్. పృథ్వీరాజ్ గారికే సాధ్యం అది. ఆయన యాక్షన్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది పర్ఫార్మెన్స్ అయితే మాత్రం. చాలా కాలం తర్వాత టాలీవుడ్లో ఒక తెలుగు హారర్ రేంజ్ ఫిలిం ఒక థియేటర్లో చూడబోతున్నాం అనిపిస్తుంది నాకైతే. హెబ్బా పటేల్ ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాస్ సెలెక్ట్ చేసుకొని ఆ రేంజ్ మూవీస్ చేస్తూ ఉంది. అవన్నీ ప్రతి మూవీ హిట్ కొడుతూ వస్తూనే ఉంది హెబ్బా పటేల్. ఈ మధ్య హెబ్బా పటేల్కి ఆఫర్స్ రావటం అయితే ఆగిపోయినాయి. మూవీ ఆఫర్స్ రావటం అయితే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ చిన్న మూవీస్ సెలెక్ట్ చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ సెలెక్ట్ చేసుకొని మూవీస్ అయితే ఆపకుండా తీస్తూనే ఉంది. సిరి కూడా తన యాక్షన్తో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది అనుకోవచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే. ఈ ఈషా మూవీ December 12న థియేటర్కల్ రిలీజ్ కానుంది. ఈ మూవీని అయితే ఖచ్చితంగా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన మూవీ. ఇలాంటి హారర్ రేంజ్ మూవీస్ని అలాంటి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లోనే చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. అన్నిటికన్నా ముందుగా ఒకటి చెప్పాలి, అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.